ఎప్పుడన్నా పడుకో, మినిమం 6 అవర్స్ నుంచి 7 అవర్స్ వరకు నిద్రపోతే మంచిది. నాకు చిన్నప్పుడే మా ఇంటి దగ్గర ఒక ముస్లిం ఆయన, మనవడా మనవడా నీకు ఒక రహస్యం చెప్తాను గుర్తుంచుకో, రాత్రి 10 గంటలకల్లా నిద్రపోవాలి, ఉదయం తెల్లవారుజాము 4 గంటలకల్లా నిద్ర లేవాలి. అప్పుడు నువ్వు చదువుకోవటానికైనా పని చేసుకోవటానికైనా దేనికైనా ఉపయోగపడుతుంది. రాత్రి 10 గంటల లోపు నిద్రలో జారుకోవాలి అని చెప్పారు పెద్ద ఆయన. అంటే 9-9:30కే నిద్రలోకి వెళ్ళిపోవాలి అని వారి ఉద్దేశం అనమాట. కాబట్టి నిద్ర చాలా 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 ఇబ్బందికరమైన విషయం అనమాట. కాబట్టి మీ నిద్ర సంబంధిత సమస్యలు ఎంత ఎక్కువగా ఉంటే అధిక బరువు తగ్గించుకోవడం అంత కష్టమవుతుంది. బరువు కూడా పెరుగుతామంట, బరువు తగ్గించుకోవడం కూడా కష్టమవుతుందంట. అయితే ఎందుకంటే నాణ్యమైన నిద్ర కరువు అయితే జంక్ ఫుడ్స్ తినాలన్న వాంఛ పెరుగుతుంది, వ్యాయామం చేయాలన్న ప్రేరణ తగ్గిపోతుంది, క్రమంగా కండరాలు క్షీణిస్తాయి, గాయాల పాలయ్యే ముప్పు అధికమవుతుంది. గాయాల పాలు కూడా అవుతామంట దాని మూలంగా. ఎందుకంటే మన శరీరంలో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. మరి ఆ వ్యవస్థల్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది రావచ్చు కదా. వెల్కమ్ లీలా భాను ఛానల్, ప్లీజ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్లో ఎప్పుడూ కూడా ప్రతికూల పరిస్థితులని సాకుగా చూపకండి. ప్రతి మనిషికి ప్రతికూల పరిస్థితులు అనేవి కంపల్సరిగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని సాకుగా మాత్రం చూపించకండి. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ మన వెంటే ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూల పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాం కాబట్టి మన పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి. నెగిటివ్ యాటిట్యూడ్తో ఇది చేస్తున్నాం వస్తుందో రాదో, ఇది తీసుకుంటున్నాం కడతామో కట్టమో, ఇది ఎట్లాగో ఇది ఎట్లాగో అని చెప్పి ఆలోచిస్తున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా డింగ్ 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 అది. కాబట్టి అందరూ కూడా సమయానికి నిద్రలు పొండి, సానుకూల పరిస్థితులు వచ్చేదాకా ప్రతికూల పరిస్థితులను సాకుగా చూపించకండి. ఊహా సామర్థ్యాలు తగినంతగా లేవంటూ వాల్ట్ డిస్నీని తన తొలి ఉద్యోగం నుంచి తీసేశారు. కానీ ఆయన అత్యంత విజయవంతమైన ఊహాత్మక యానిమేషన్ కంపెనీని సృష్టించారు. చూసారా, మరి వాల్ట్ డిస్నీ అనే ఆయన ఇవాళ వరల్డ్లో ఎంత ఫేమస్. మరి ఆయన్ని ఉద్యోగం నుంచి మొదట్లో తీసేశారంట. ఆయన దగ్గర ప్రతిభా పాఠవాలు ఎవరు. ప్రతిభా పాఠవాలు అనేది ఎవరి సొత్తు కాదు. అది మనకి అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోగలటమే తప్పితే ప్రతిభా పాఠవాలు అనేది పుట్టకలో నుంచి రాదనమాట. ఎప్పుడైనా సరే ప్రతిభా పాఠవాలు మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిభా పాఠవాలతో సంబంధం లేకోకుండా మీ యొక్క విజయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని ఎప్పుడూ కూడా అనుకూల ప్రతికూల పరిస్థితులు లైఫ్లో ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితుల్ని మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. ఆ ప్రతికూల పరిస్థితులు ఏంటో తెలుసుకుని, ఎందుకంటే స్టీఫెన్ స్పిల్బర్గ్ తెలుసు కదా, జురాసిక్ పార్క్ తీసిన డైరెక్టర్. మరి ఆయనకి ఫిలిం స్కూల్లో జాయిన్ అయినప్పుడు 3 సార్లు తిరస్కారం ఎదురైందంట. కానీ మరి ఇంటర్నేషనల్ మూవీ ఆస్కార్ అవార్డ్స్, అబ్బో అదొక ఘన చరిత్ర. నేను కూడా 94 అంటే దగ్గర దగ్గర 30 సంవత్సరాల క్రితం ఆయన తీసిన సినిమా ఆస్కార్ నామినేషన్కి వెళ్ళి ఆస్కార్ కొట్టింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎదురైనప్పుడు మరి అంత గొప్పగా ఎలా ఎదిగాడైనా మరి అదే మనం ఎప్పుడు కూడా అలా ఎదురైనా సరే పట్టువదలని విక్రమార్కుల్లాగా పోరాటం చేస్తూనే ఉంటే అది ఏదో ఒక రోజుకి సఫలీకృతం అవుతుంది. కాబట్టి ప్రతికూల పరిస్థితులు వచ్చినాయని చెప్పి వాటిని సాగ్గా చూపించేసి వాటిని ఇది మాత్రం చేయొద్దు ఎప్పుడైనా సరే.